2 పుస్తకాలు 1500 అన్న. ద ఫైనాన్షియల్ కోడ్ బోల్కే एक పుస్తకం. కిస్మిస్, బాదం, జీడిపప్పు కింద ఉన్నదనమాట. సో ఇంకొంచెం ఇందులో ఉన్నాయి కొంచెం బాదం. కోటి దగ్గరికి వెళ్ళి తిలక్ రోడ్ అని ఉంటుంది అనమాట, బుక్స్ రిలేటెడ్ గా. సో అక్కడ చూద్దాం. ఆ ఎల్లో బిల్డింగ్ లో సుజాత లా హౌస్ అని ఉంటదంట. ఆడ హలో మచస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఆఫ్ వెంకట్ సాయి బ్లాగ్స్. సో ఇవాళ ఏంటిదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అండ్ వీఆర్ ప్రిపేరింగ్ అ న్యూట్రిషియస్ థింగ్. హనీ వేసి మొత్తం ఆల్ న్యూట్రియంట్స్ ఐటమ్స్, హనీ, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, గ్రీన్ ఏందమ్మా మర్చిపోయినా, గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్, కిస్మిస్, బాదం, జీడిపప్పు కింద ఉన్నదనమాట. సో ఇంకొంచెం ఇందులో ఉన్నాయి కొంచెం బాదం, పైన ఇంకో లేయర్ ఆఫ్ హనీ వేసి. బేసికల్లీ సీడ్స్ అనేవి అసలు తినలేమన్నమాట రాగా. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వే. సో మొత్తం తినడం కాదు, రోజుకొకటి, ఒక స్పూన్ ఎక్కువ. ఓకే, రోజుకి ఒక స్పూన్ వేసుకొని తింటే ఇట్ విల్ హ్యావ్ నెసరీ ప్రోటీన్స్ ఫర్ యువర్ హెయిర్, యువర్ ఫేస్ అండ్ ఎవ్రీథింగ్. మనలో ఉన్న మల్టీ విటమిన్స్ అన్ని టాబ్లెట్లు వేసుకోకుండా. ఇదే డబ్బాని డిమార్ట్ లో 4 times రేట్ అమ్ముతారు. హనీ ఏదో వేస్ట్ కొనకండి, ఇంట్లో చేసుకోండి. కావాలంటే అందులో అంజీరా కూడా వేసుకోవచ్చు మీరు, బాగుంటుంది. ఓకే, సరే, దట్స్ ఇట్ ఫర్ టుడే. కొంచెం వర్క్ చేసుకొని కోటి దగ్గరికి వెళ్ళి తిలక్ రోడ్ అని ఉంటుంది అనమాట, బుక్స్ రిలేటెడ్ గా. సో అక్కడ చూద్దాం. అండ్ ఐ విల్ షో యూ ది ఓల్డ్ బుక్. ఐ మీన్ ఒక బుక్ మాల్ అనేది ఎట్లా ఉంటుందో చూపెడతాం. సో మచస్ ఒక మిర్రర్ తీసుకుందామని చూస్తున్నా ఇప్పటి. సో ఇక్కడ ప్రో దగ్గర ఉన్నాయి కానీ 4 feet. ఐ నీడ్ 6 feet. బేగం బజార్లో దొరుకుతాయంట, వెళ్ళాలి. కోటికి వెళ్ళి ట్రై చేద్దాం, బేగం బజార్కి వెళ్ళాలి. నేను ఇక్కడ పార్క్ చేసినాం. ఏం చేస్తారో చూడాలి, ఆ పోలీసులు ఎత్తుకపోతారో చలాలు ఎత్తారో. వీ డోంట్ హ్యావ్ పార్కింగ్ హియర్. సో ఫ్రెండ్తో రండి కోటికి. అన్న, ద ఫైనాన్షియల్ కోడ్ బోల్కే एक పుస్తకం. డెవలప్మెంటల్ బుక్స్ అన్ని సుజాత లా హౌస్ దొరుకుతుందంట. ఉన్నాయో సూపర్ యాక్టివ్ అన్నీ ఉన్నాయి. సుజాత ఎల్లో బిల్డింగ్, ఆ ఎల్లో బిల్డింగ్ లో సుజాత లా హౌస్ అని ఉంటదంట. ఆడ సుజాత లా హౌస్, సవితా స్టీల్. హే గూగుల్ సెర్చ్. ఇక్కడే బాంబు పెట్టి ఒక 50 మందిని చంపేశారు, ద టెర్రరిస్ట్. ఇట్లా వచ్చి ఇట్లా రావాలా. సో గవర్నమెంటల్, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రిలేటెడ్ ఏ బుక్స్ అయినా కానీ సుజాత లా హౌస్ అని బుక్ దొరుకుతుంది అనమాట. ఆ బుక్ స్టాల్లోనే దొరుకుతాయంట. ఆ బుక్ స్టాల్ ఈ గల్లీలో ఉంటుంది. అండ్ ఇక్కడ సెక్యూరిటీగా నడితే ఇక్కడ లోపలికి వెళ్ళరు ఆయన. ఇక్కడ బండ్లని పార్క్ చేసి ఉన్నాయి కదా, దాటుకుంటూ ముందుకు వెళ్ళినాం అనుకో నీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అని అన్నాడు. అలాగే వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ పుస్తకాలు భలేగా ఉన్నాయి. మాకు అన్ని స్టోర్స్ అన్నీ ఇక్కడ ఉంది సుజాత లా హౌస్ అని. అక్కడికి వెళ్ళాము, కానీ రేట్లు మాత్రం మెంటల్ ఎక్కిపోయినాయి భయ్య. మామూలు రేట్లు కాదు, క్రేజీ రేట్లు ఉన్నాయి. మేడం అలా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అంట, ద ఫైనాన్షియల్ కోడ్ అని 102 నాకే తెలుసు. రెండు పుస్తకాలు 1500. సో ఫైనాన్షియల్ కోడ్ రిలేటెడ్గా 2 volumes ఉన్నాయంటే ఒక్కొక్కటి 750 + 750 1500 రూపీస్ తీసుకున్నాడు. అండ్ దెన్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక బుక్ తీసుకోవాలన్నమాట. అది ద 7 Habits of Highly Influential People అని ఒక బుక్ కోసం వెతుకుతున్నాము. అండ్ ఆ ప్రాసెస్లో ఇక్కడంతా వెతుకుతూ మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాము. కానీ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ మనకు తెలుసు లెఫ్ట్ సైడ్ ఏంటిదంటే
ఈ ఫుట్పాత్ మీద అమ్ముతూ ఉంటారు అనమాట. సెకండ్స్ బుక్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. సో యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. సో అక్కడికి వెళ్ళి ఎతకాలి ఇప్పుడు. సో జస్ట్ బుక్ని చూసి కవర్ని చూసి బుక్ని జడ్జ్ చేయకూడదంటే ఇదే అనమాట. బ్రో ఏమో హీ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట, ఫ్రంట్ అండ్ డెవలపర్ అంట. మనం టెస్టర్ మనోడు సాఫ్ట్వేర్ డెవలపర్ అంట. ఓకే, సో పార్ట్ టైం కోసం ఏదో ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బిజినెస్ కాబట్టి ఏదో అలా ఉంటాడంట ఇక్కడ. సో క్రేజీ అనిపించింది నాకైతే కనుక. బయట ఎవరిని చూసినా కానీ తక్కువ అంచనా వేయకూడదు భయ్య, నేను వేయలేదు, జస్ట్ చెప్తున్నా అనమాట నార్మల్గా. అండ్ ఈ అమ్మాయి మాత్రం తెగ డిస్కస్ చేస్తుంది, అంటే బార్గెనింగ్ చేస్తుంది అనమాట. ఆడు 180 అంటే మేడం గారు 120 అంటుంది. సో 110కి బార్గెనింగ్. ఆపోజిట్లో షాప్స్ కనబడుతున్నాయి కదా, ఆ షాప్స్లో కేజీ 80 రూపీస్ అంట బుక్. సో కేజీ లెక్క అమ్ముతున్నారు, అంటే నాట్ ఇట్లాంటి బుక్స్, వైట్ బుక్స్ అన్నమాట. ఖాళీ ప్లెయిన్ బుక్, రఫ్ బుక్స్ లాంటివి. నాట్ రఫ్ బుక్స్, అసలు మంచి బుక్సే, నోట్స్కి యూజ్ చేసుకోవచ్చు. సో కోటిలో రోడ్ సైడ్ మనకు కావాల్సిన పుస్తకాలు జరిగినాయి, దాంతోపాటు ఎక్స్ట్రా బుక్స్ రోడ్డు. లాగింగ్ చేస్తూ రోడ్డు క్రాస్ చేయడం తప్పు. ఇది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. ఈ 3 పుస్తకాలు కొన్నాం. దీంతోపాటు లైట్ కూడా కొనాలా లేదా చూస్తా, ఐఎమ్ నాట్ షూర్. బట్ కొనాలనుకుంటే కొనేయచ్చు మధ్యాహ్నం ఒక పూట వెళ్ళి. ఐ విల్ డిసైడ్. నాకు నా బండి రిలేటెడ్గా కొంచెం భయం అవుతుంది, బికాస్ ఆఫ్ ద పార్కింగ్ దట్ ఇట్. ఎక్కడ పెట్టాలో తెలీదు. పీపుల్ ఆర్ వాచింగ్ క్రేజీ. No problem. This is why we need a. This is why I need to do vlogging. No, thank you. ఛాన్సే రావట్లే. క్రాస్ చేయడానికి అమ్మా. మా అన్నయ్య 2 పుస్తకాలు 1500 అయితే, నాకు 3 పుస్తకాలు 350 + 200 550 అయినాయి. దీస్ 2 books I don't want to, but yeah, చూద్దాం how they will be. And I want to get the Digitech mic as well. So it's a good deal, but I want to see light అనేది గోడాక్స్ వాళ్ళది అలా ఉంటుంది అనుకుంటా. చూద్దాం. రైట్ నో ద లైట్ విచ్ ఐఎమ్ సీయింగ్ ఈస్ గుడ్, కాకపోతే పైనుంచి వచ్చే లైట్ వల్ల అది డిఫ్యూజ్ అవుతుంది. మాట్లాడదాం దాని గురించి ఫుల్గా బ్లాగ్లో మాట్లాడతాం. ఎవరైతే చూస్తున్నారో రోడ్ సైడ్ అటు అసలు వేయించుకోకండి, అసలు వద్దు. ఆపోజిట్లో షాప్స్ కనబడుతున్నాయి కదా, ఆ షాప్స్లో కేజీ 80 రూపీస్ అంట బుక్. సో కేజీ లెక్క అమ్ముతున్నారు, అంటే నాట్ ఇట్లాంటి బుక్స్ కాదు, వైట్ బుక్స్ అన్నమాట. ఖాళీ ప్లెయిన్ బుక్స్, రఫ్ బుక్స్ లాంటివి. నాట్ రఫ్ బుక్స్, అసలు మంచి బుక్సే, నోట్స్కి యూజ్ చేసుకోవచ్చు. రైట్ నో జస్ట్ ఆ వీడియో చేశాను ఎయిర్ ఇండియా రిలేటెడ్గా, చనిపోయారుగా పాపం, వాళ్ళందరూ రిలేటెడ్ ఒక వీడియో చేశాం. అండ్ యా ఇది స్క్రిప్టింగ్, కొంచెం మెయిన్ పాయింట్స్ రాసుకున్న. ఇంతమంది ఒక్క బ్రిటిష్ ఇండియన్ మాత్రమే బతికిండు, ఇండియన్ బ్రిటిష్ ఫెలో మాత్రమే బతికాడు. 243 పీపుల్లో 242 పీపుల్ ఒక్క పర్సన్ బతికాడు అంటే అర్థం చేసుకోండి. మనోడు పాపం లైఫ్ అంతా ఫైనల్ డెస్టినేషన్ ఇంకా. యా ఎనీవేస్ క్రేజ్ అన్నది విన్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఆల్. టాటా బై బై. సీ యా.